వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హర్రర్, థ్రిల్లర్ జోనర్లకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. ప్రేక్షకులు కొత్త కాన్సెప్ట్లు, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్లు, భయానక అనుభూతిని ఇచ్చే సినిమాల కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి సమయంలో నవీన్ చంద్ర హీరోగా, కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న హనీ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొందిన కథతో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, చేతబడి వంటి అంశాలను బలంగా తెరపైకి తీసుకొచ్చింది. OVA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవి పీట్ల నిర్మాణంలో, శేఖర్ సమర్పణలో ఈ సినిమా ఫిబ్రవరి 6న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, టీజర్లు సినిమాపై అమిత ఆసక్తిని, హైప్ ను రేకెత్తిస్తున్నాయి. నవీన్ చంద్ర కెరీర్ కు ఈ చిత్రం గేమ్ చేంజర్ గా నిలవనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కరుణ కుమార్ లాంటి డైరెక్టర్ తో కాంబినేషన్, రూరల్ బ్యాక్డ్రాప్ తో రిచువల్ బేస్డ్ హర్రర్, ఇవన్నీ కలిసి హనీని ఈ సీజన్ లో అత్యంత ఎక్సైటెడ్ మూవీగా మార్చాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్లలో భయానక అనుభవం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్, టీజర్ ప్రేక్షకుల్లో భారీ ఎక్సైట్మెంట్ ను సృష్టించాయి. ముఖ్యంగా టీజర్ లో డైలాగ్స్ లేకుండా సైలెన్స్ తోనే భయాన్ని రేకెత్తించడం అద్భుతంగా సాగింది. సైలెన్స్ క్యారీస్ ది లౌడెస్ట్ ఫియర్ అనే ట్యాగ్ లైన్ తో మొదలై చేతబడి ఆధారిత రిచువల్ సీక్వెన్స్లు, డార్క్ ఎలిమెంట్స్ మార్మిక ప్రపంచం నేపథ్యంలో ఉత్కంఠను పెంచింది. నవీన్ చంద్ర ఇంటెన్స్ లుక్, హావభావాలు, భయానక ఎక్స్ప్రెషన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అజయ్ అరసాడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ ను మరింత భయానకంగా, స్పైన్ చిల్లింగ్ గా మార్చి, గ్లిమ్స్ లో రూరల్ విలేజ్ సెట్టింగ్, ఫర్టిడెన్ రిచువల్స్, సైకలాజికల్ డెప్త్, సిస్టమేటిక్ అబ్యూస్, స్పిరిచువల్ డెల్యూజన్ వంటి థీమ్స్ చూపిస్తూ ప్రేక్షకులను ఆకర్షించాయి. స్పెయిన్ చిల్లింగ్, నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ అదిరిపోయింది అనే కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. డైలాగ్స్ లేకుండా సైలెన్స్, సౌండ్ డిజైన్, విజువల్స్ తో భయాన్ని సృష్టించడం ఈ ప్రమోషనల్ మెటీరియల్లో అత్యంత ఆకట్టుకున్న అంశం. ఇది సినిమా థీమ్ ను బాగా హైలైట్ చేసి థియేటర్లో ఫుల్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. మొత్తంగా ఈ టీజర్, గ్లిమ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ప్రేక్షకులు ఫిబ్రవరి 6న థియేటర్లలో భయంతో కదిలిపోయే అనుభవం కోసం వెయిట్ చేస్తున్నారు. నవీన్ చంద్ర కెరీర్ కు హనీ అత్యంత కీలకమైన సినిమాగా నిలవనుంది. ఇప్పటి వరకు ఎన్నో విభిన్న సినిమాలతో విభిన్న రేంజ్, డైవర్స్ రోల్స్ చూపించిన నవీన్ ఇప్పుడు సైకలాజికల్ హర్రర్ జోనర్ లో అడుగు పెడుతున్నాడు. ఈ చిత్రంలో అతని ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, డార్క్ షేడ్స్ తో కూడిన లుక్, తన క్యారెక్టర్ లో చూపిస్తున్న డెప్త్ ప్రేక్షకులను అదిరిపోయేలా చేస్తున్నాయి. కరుణ కుమార్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ కి పలాసా వంటి సినిమాతో సక్సెస్ రికార్డ్ ఉండటం కూడా ప్లస్ పాయింటే. ఈ సినిమా సక్సెస్ అయితే నవీన్ కు హర్రర్, సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ లో స్ట్రాంగ్ ఇమేజ్, బ్రాండ్ ఏర్పడుతుంది. ప్రస్తుత టాలీవుడ్ ట్రెండ్ లో హీరోలు విభిన్న జోనర్లలో ట్రై చేస్తున్నారు. మాస్, యాక్షన్ తర్వాత హర్రర్, సైకలాజికల్ డ్రామాలు పాపులర్ అవుతున్నాయి. అలాంటి ట్రెండ్ లో హనీతో నవీన్ మరో లెవెల్ కు ఎదగనున్నాడు. సినిమా బాగుంటే బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవుతుందని, అతని కెరీర్ కు భారీ బూస్ట్ ఇస్తుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటికే టీజర్ లో చూపిన క్యారెక్టర్ తో నవీన్ తన యాక్టింగ్ రేంజ్ ను మరింత విస్తరించాడు. ఇది అతనికి కొత్త ఐడెంటిటీ ఇచ్చే అవకాశం. భవిష్యత్తులో ఇలాంటి జోనర్లలో మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మొత్తంగా హనీ నవీన్ చంద్ర కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచే అవకాశం బలంగా కనిపిస్తోంది. సో చూసారు కదండి ఇవాల్టి ఫిల్మీ ఫోకస్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.